మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇల్లే? మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. చిత్తశుద్దితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో ఇలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు, మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు, మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి, మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు, పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది. మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినట్టే నీకు తెలంగాణ తత్వం లేదు. నువ్వు ఆర్థికంగా దోసుకున్నామన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు. అమెరికాలో చదువుకునే నువ్వు, ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదవి అనుభవించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన. వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస అయినాల్సిన అవసరం ఉంది. నువ్వు వాళ్ళందరినీ కూడా మీరు మీ రాజకీయ ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తలేరు, మీరు ఆ తల్లిదండ్రులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా, మీరు వచ్చి తెలంగాణ ప్రజలను వీళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు. మీ 563 విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆర్థిక పరిస్థితి ఉందో ఇలా మీరు తెలియజేయాల్సిన అవసరం తెలంగాణలో. 3 కోట్లు కట్టే పరిస్థితి మీకుంటే నిజమా కాదా తెలియాలి మీరు. అంటే ఈ 563 గ్రూప్ 1 వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు నా వీడియో విన్న తర్వాత, నేను మాట్లాడిన ఈ నోట్ విన్న తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు చేసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా, ఆ స్థాయి మీకుందా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం లేని పార్టీ సమస్య కాదు, మన బిడ్డల సమస్య. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి మీరు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాక అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోడు కొట్టాలి మీరు అందరూ తెలియజేస్తున్నాం.